హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శివ వాళ్ళ నాన్నకి హారతి ఇవ్వడానికి హారతి పళ్ళాన్ని పట్టుకుంటూ ఉంటాడు. అక్కడున్న శివ చెయ్యి బాగా ఉండకపోవడం ఆ పళ్ళాన్ని కింద పడేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అయ్యయ్యో అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న బస్తీ వాళ్ళు వచ్చి రావడంతో అక్కడున్న వాళ్ళందరూ మీ అల్లుడేనంట కదా నీ కొడుకు చెయ్యి విరగొట్టింది, అలాంటి వాడు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న మీనా వాళ్ళ అమ్మకి చాలా ఎక్కువ కోపం వచ్చేసి నీ భర్త వల్లే కదా నా కొడుకుకి ఇలా జరిగింది అని చెప్పేసి మీనాని తిడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి బాలు వస్తూ ఉంటాడు. నీ భర్త వల్లే నా కొడుకు పరిస్థితి ఇలా అయిపోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు, ఇప్పుడు నా కొడుకు చూడు ఎలా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి బాలు వచ్చి ఆ మాటలన్నీ వింటూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న మీనా వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, ఆల్రెడీ మాటలన్నీ వినేశాడా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అక్కడున్న మీనా మాత్రం తన తమ్ముడు కోసం ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. బాలు అక్కడికి రావటం చూసి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి బాలు వచ్చి ఏంటి నా కోసం మీ వీధిలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి నా గురించి వ్యపచారం చేస్తున్నారా ఏంటి అని చెప్పేసి తిరుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అత్తయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూసి ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న శివ మాత్రం ఏంటి నా చెయ్యి విరగొట్టిందే కాకుండా ఇప్పుడు నా ఇంటికి భోజనం తినడానికి వచ్చావా, నీకు సిగ్గుగా అనిపించటం లేదా అని చెప్పేసి బాలు మీదకి ఎగురుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలుకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు అని, ఇంటికి భోజనం కోసం నేను ఎగబడిపోయి వచ్చాను అనుకుంటున్నావా ఏంటా అని చెప్పేసి మాట పెరుగుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వాళ్ళ అమ్మ మీనా వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. చాలా కోపం వచ్చేసి మళ్ళీ శివని కొడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మీనా ఏవండి ఆగండి అని చెప్పేసి చాలా గట్టిగా అంటూ ఉంటుంది.